సిరిసిల్ల జిల్లాలో స్కూల్ ప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల భద్రత లక్ష్యంగా స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వేములవాడ నందికమాన్ వద్ద తనిఖీల సందర్భంగా నిబంధనలు పాటించని ఓ పాఠశాల బస్సును గుర్తించారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును నిలిపివేసి పత్రాలు, భద్రతా ప్రమాణాలు పరిశీలించారు. డ్రైవర్ యూనిఫాము, ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు మించి ఎక్కించుకోవద్దని పాఠశాల యాజమాన్యాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాల వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కూల్ బస్సెస్ పైన స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా బస్సు యొక్క ఫిట్నెస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్, డ్రైవర్ లైసెన్స్, ట్యాక్స్, డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ పరిశీలిస్తున్నాము. ఎందుకంటే పిల్లల సేఫ్టీ మాకు ఫస్ట్ ప్రియారిటీ. సో డ్రైవర్ గారు కూడా మేము పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాలి, ఏదైనా పర్లేదు, బట్ డాక్యుమెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నీ మెయింటైన్ చేస్తూ దీంతో పాటు పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లాలని హెచ్చరిస్తున్నాము. అది పిల్లల్ని కూడా అధిక లోటుతో తీసుకెళ్తే ఖచ్చితంగా కేసెస్ బుక్ చేద్దామని హెచ్చరిస్తున్నాం మేము. సో ఇది ఒక దృష్టిలో పెట్టుకొని బస్సులో సరిపడా పిల్లలు మాత్రం తీసుకెళ్ళాలి. ఎక్కువ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటి గమనించాలి. ఎక్కువ మంది తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కేసెస్